రంగారెడ్డి జిల్లా షాబాద్లో 6 హత్యలు స్థానికంగా కలకలాన్ని రేపుతున్నాయి. నిందితుడు రాజ్ కుమార్ పై గతంలోనే ఫిర్యాదు చేసిన పోలీసులు నిర్లక్ష్యాన్ని వహించారని మృతుల తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మరి రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 6 హత్య చేశాడు ఈ దుండగుడు. మరి ఇతని కోసం గాలింపు చర్యలు ఎలా చేపడుతున్నారు పోలీసులు? దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. ఎస్ అర్చన, ఏదైతే నిన్న రాత్రి జరిగినటువంటి హత్యకు సంబంధించి కూడా ఇప్పటి వరకు దాదాపు 9 బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికీ ఆయన యొక్క మొబైల్కి సంబంధించి రాత్రి 11:57 తర్వాత అయితే అతని మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయిందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం షాబాద్ పోలీస్ స్టేషన్ అయితే పెద్ద ఎత్తున మాత్రం ఉద్రిక్తత పరిస్థితి అయితే చోటు చేసుకుంది. ఇక్కడ పెద్ద ఎత్తున షాబాద్కు సంబంధించినటువంటి గ్రామ ప్రజలు కావచ్చు, ముఖ్యంగా వివిధ ప్రజా పార్టీలకు చెందిన నాయకులు కూడా ఇక్కడికి వచ్చి బాధితుల తరఫున న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. దాదాపు 4 నుంచి 5 గంటల నుంచి కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా బాధితుల తరపున న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు కూడా గతంలో ఏదైతే ఆ వ్యక్తి పైన ఏదైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో రాజ్ కుమార్ పైన పోక్సో కేసు నమోదైనప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ కాంతారావు, సిఐ రమేష్ ఇద్దరు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వివరించడం వల్ల ఇంత పెద్ద వ్యవహారం జరిగింది. అతను పోక్సో కేసులో అరెస్ట్ అయినప్పుడు అసలు బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ ఎలా అనుమతిస్తారంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసిన ప్రశ్నించింది. ప్రస్తుతం మనతో పాటు నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ హత్యని? మీరు ఏం కోరుతున్నారు? అదే సిఐ గారిని ఇంకా ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. ఇంత చిన్న పిల్లలు 6 మంది చనిపోయినప్పుడు కూడా కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ న్యాయం చేయలేకపోతే ఈ కుటుంబానికి ఇంకా లాభం ఏముంది? ఇంకోటి వీళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారు అందరూ. ప్రధానంగా పోక్సో కేసు నమోదైనప్పుడు అతనికి బెయిల్ రావడంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కీలక పాత్ర పోషించారని చెప్తున్నారు. అది ఎట్లా వస్తారు? అవును, పోక్సో కేసు పెట్టినాక వాళ్ళని అసలు అరెస్టే చేయలేరు. ఏమన్నారంటే ఆయన అరెస్ట్ వాళ్ళు దొరకకుండా తిరుగుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని రిలీజ్ అయినారని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు దొరకనోరు ఇప్పుడు ఎట్లా దొరుకుతారని చెప్పేసి వీళ్ళందరూ అడుగుతున్నారు. ఏమన్నా అంటే శ్రీశైలంలో దాచుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. దగ్గర 2 నెలలు. సార్ మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? ఇది చాలా దురదృష్టకరం అండి. గవర్నమెంట్ వైఫల్యం ఇది, ప్రభుత్వ వైఫల్యం ఇది. తర్వాత ఇట్లాంటి కేసులో జైలుకు పోయిండనేమో చెప్తున్నారు బయట. వీళ్ళు ఏం జరిగిందో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు. కానీ దారుణంగా ఇంతమందిని 6 మందిని మర్డర్ చేయడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇది కఠినంగా కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా ఎప్పుడైతే అతన్ని పోస్కో కేసు కింద అరెస్ట్ చేసిండ్రో అతన్ని వాచ్ చేసి ఉండాలి. వీళ్ళు ఎక్కడ పోతుండే, ఏం సంగతి, ఎట్లా బెయిల్ వచ్చింది అనేది యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటూ అంటుండే. అప్పుడు కూడా అరెస్ట్ చేయలేదు. మరి పోలీసు సీరియస్గా తీసుకోవాలి. వాస్తవంగా ఇలా పోలీసుల వైఫల్యం అని మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. దీంట్లో ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ చనిపోయిన వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా నాయకులను ఏదైతే వీళ్ళని చూడడానికి పరామర్శించడానికి వచ్చే సబితాయింద్రారెడ్డి కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కానీ వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గమైన పని. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. ప్రధానంగా బాధితుల తరపున మీరు ఏంటి మనిషి? ఎందుకంటే ఒక కుటుంబంకు సంబంధించి 3 హత్య చేశారు. కేవలం ఒక అంగవైకల్యం ఉన్నటువంటి బాలిక మాత్రమే ఉన్నది. అమ్మాయి తరపున మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా అమ్మాయిని పూర్తిగా ప్రభుత్వమే వారిని రక్షణలోకి తీసుకోవాలి. ఆమెకు కావాల్సిన అన్ని కూడా సదుపాయాలు కల్పించాలి. పూర్తి స్థాయిలో ఆమె ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆమె చూడాలని మేము డిమాండ్ చేస్తాం. ఇది పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దాదాపు ఉదయం 8 గంటల నుంచి అంటే దాదాపు 4 గంటల వరకు కూడా ఇప్పటి నుంచి అయితే ఇక్కడైతే నిరసన అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవడైతే నిందితులు ఉన్నారో రాజ్ కుమార్ సంబంధించి అయితే రాజ్ కుమార్ మొబైల్ సంబంధించి దాదాపు రాత్రి 12 గంటల వరకు కూడా అతని మొబైల్ ఆన్లో ఉంది. ఆ తర్వాత ఎవరైతే ఈ మొత్తం 6 హత్య చేసిన తర్వాత అతని మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత అతను ఇక్కడికి వెళ్ళాడు అనేది తెలియట్లేదు. అయితే ముఖ్యంగా అతనికి సంబంధించి కూడా ఇప్పటికీ 9 బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి అయితే బాధితులు ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో సంబంధించి ఇక్కడికి చేవెళ్ల డీసీపీగా ఉన్నటువంటి యోగేష్ గౌతమ్ గారు వచ్చి లోపలికి ఒక 5 మంది రాండి చర్చలు చేద్దామంటూ కూడా పిలవడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు నిరాకరించారు. ఖచ్చితంగా సిపిఐ ఇక్కడికి రావాలి, ఖచ్చితంగా మాకు నిందితుడిని అప్పగించాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉదయం దాదాపు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏదైతే షాబాద్ చౌరస్తా నుంచి ఇక్కడి వరకు ట్రాఫిక్ అయితే నమోదైంది. ముఖ్యంగా ఇక్కడికి వస్తున్నటువంటి బాధితులని పరామర్శించిన క్రమంలో ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సబితా రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని అయితే
చెవిలో పోలీస్ స్టేషన్ అయితే తరలించినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా బాధితుల పక్షాన మాత్రం ఏదైతే ఆ కుటుంబంలో జరిగినటువంటి ముఖ్యంగా ఆ ఘటనకు సంబంధించి ముగ్గురు ఎవరైతే ఉన్నారో మైనర్ బాలిక, వాళ్ళ తల్లి, అదే విధంగా వాళ్ళ అమ్మమ్మ ముగ్గురు చేయడం జరిగింది. ఆ కుటుంబంలో ఒక్క మహిళ మాత్రమే ఒక అమ్మాయి మిగిలి ఉంది. ఆ అమ్మాయి కూడా హ్యాండిక్యాప్డ్ గల అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి పూర్తిగా న్యాయం చేయాలంటే కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ పై అధికారులు రావాలి, వచ్చి వాళ్ళకి స్పష్టమైన న్యాయం జరిగే విధంగా వాళ్ళకు సూచనలు ఇచ్చే తప్ప ఈ ధర్నాన్ని విరమించమంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా ఇక్కడికి ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు ఇక్కడికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పై అధికారులు ఖచ్చితంగా రావాలి, వాళ్ళకి న్యాయం చేయాలంటే కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. భారీగా ఇక్కడైతే బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి బాధితుల పక్షాన్ని పోరాటం చేస్తున్న కూడా కనిపిస్తుంది చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే అతని పైన మే 16వ తారీఖున అతని పైన పోక్సో కేసు నమోదైంది. అయితే 2 సంవత్సరాల కూడా ఆ మైనర్ బాలికను వేధింపులకు గురి చేస్తామని చెప్పేసి తర్వాత ఆ బాలికను వేధింపులకు గురి చేయడంతో బాలిక కళాశాలకు బంద్ చేయడం అయితే జరిగింది. కేవలం పరీక్షలకు మాత్రమే వెళ్తున్న క్రమంలో, అంటే మే 16వ తారీఖు పరీక్షకు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న క్రమంలో ఇక్కడ కూడా ఏదైతే శంషాబాద్ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా అమ్మాయి పైన అనుచితంగా ప్రవర్తించడం జరిగింది. ఆ ప్రవర్తించిన క్రమంలో ఇక్కడికి స్థానికంగా ఉన్నటువంటి షాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయి బాలిక మహిళతో పాటు బాలిక కుటుంబ సభ్యులతో వచ్చి ఫిర్యాదు చేయడం అందుకున్నటువంటి పోలీసులు దాదాపు దానిపైన కూడా ఆ ఫిర్యాదును స్వీకరించడం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అదేవిధంగా దాదాపు మే 16వ తారీఖున అతని పైన ఎఫ్ఐఆర్ కాపీ నమోదైంది. ఆ తర్వాత 26వ తారీఖు అరెస్టు చేస్తున్న క్రమంలోనే అతను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చాడు. అయితే ప్రధానంగా ఇప్పటికీ కుటుంబ సభ్యులు ఎవరైతే బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులు అడిగినప్పటికీ అతని పైన కేసు ఎందుకు చేయలేదు, ఈ రోజులు గడిచినా కూడా ఎందుకు అరెస్ట్ చేయకపోవడానికి కూడా అడిగినప్పటికీ కూడా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కావచ్చు, ఇంకా పూర్తిగా నిర్లక్ష్యపూరితమైనటువంటి సమాధానం చెప్పడంతో కారణంగానే ఇప్పుడు అతని పైన చర్యలు తీసుకోకపోవడంతోనే అతను యాంటిసిపేటరీ బెయిల్ బయటకు వచ్చాడు. బెయిల్ పై బయటకు వచ్చిన తరుణంలోనే ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టారు. చూసుకోవచ్చు, ఒక్కసారిగా 6 మందిని చంపడం అంటే ఇది ఒక ప్రచండ ఘటన చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇంత పెద్ద దారుణమైనటువంటి ఘటన కుటుంబం మొత్తంగా అక్కడ అంగవైకల్యం కలిగినటువంటి బాధ్యత మినాయిస్తే కుటుంబ సభ్యులకు మొత్తానికి సంబంధించి కూడా ముగ్గురిని చంపడం జరిగింది. ముగ్గురిని చంపడంతో పాటు ఇంకా తన కుటుంబం, తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, అతనికి ఒక భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ ముగ్గురిని కూడా చంపడం అయితే జరిగింది. ఇంత పెద్ద ఘటన జరిగింది. ఆ చంపిన కుటుంబ సభ్యులు ఎవరైతే నిందితుడు రాజ్ కుమార్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులకు 2కి ఫోన్ చేసి నేను 6 మందిని చంపడం జరిగింది, చంపిన తర్వాత కూడా నేను కూడా చనిపోతున్నాను అంటూ ఫోన్ చేసి చెప్పి అతని మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పటికీ అతని కోసం 7 బృందాలుగా అయితే గాలి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఉద్రిక్తత అయితే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఖచ్చితంగా బాధితులకు తీసుకోవాలి, ఆ తర్వాత బాధితులకు న్యాయం చేయాలంటే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ భారీగా అయితే ధర్నా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఖచ్చితంగా బాధితులు ఇలాంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 6 మందిని చంపడం అయితే దాదాపు ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడికి వస్తున్నట్టు క్రమంలో ప్రధానంగా బాధితులన్నీ ప్రారంభించడానికి వస్తున్న క్రమంలో మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి చెవెలే పోలీస్ స్టేషన్ దగ్గర అదుపులోకి తీసుకున్న పోలీస్ స్టేషన్ అయితే తరలించడం అయితే జరిగింది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇక్కడికి సిపి రావాలి, వచ్చి బాధితురాలకు తరఫున కూడా స్పష్టమైన హామీలు ఇచ్చిన తర్వాత కూడా ధర్నా విరమించమని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే చేవెళ్ల నుంచి రాజ్నగర్ వెళ్లే ప్రాంతంలో మాత్రం భారీ నమోదైంది. అటువైపు ఇటువైపు దాదాపు 10 కిలోమీటర్ల దగ్గర పూర్తిగా వాహనాలు నిలిచిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మాత్రం ధర్నా మాత్రం ఖచ్చితంగా మేము ఎక్కడే తగ్గేది లేదు. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అర్చన. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.